ప్రభునందు అందరికీ వందనములు. గత వారం మనము అనుకున్నట్టుగా ఆదివారం అనుకున్నట్టుగా ఈరోజు 7 సంఘములు, ప్రకటన గ్రంథంలోని 7 సంఘముల గురించి ఇంకా మనము కొద్దిగా ధ్యానం చేస్తూ దాని గురించి వివరణ బైబిల్ గ్రంథం ఏమిస్తుందో చూద్దామండి. 7 సంఘముల గురించి ప్రకటన గ్రంథం మొట్టమొదట అపోస్తుల కార్యములు చూద్దామండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు మీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే కనుల ఇంటిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినములో లేఖనములు పరిశోధించు వచ్చింది. ముందుకు వెళ్దామండి. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ఇప్పుడు 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతలకు ఇలాగ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, జీవం గల దేవ, నీకే వందనములు, స్తోత్రం తెలుసుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి, మీ చల్లని మాటలు మేము ధ్యానించు తండ్రి, మా హృదయంలో భద్రపరుచుకొని అటు విధానంలో మేము నడుచుటకు పరలోక జ్ఞానం అనుగ్రహించండి. నన్ను మరుగుపరచండి. నిష్ప్రయోజకుడైన నన్ను తండ్రి, ఎన్నికలైన నన్ను తండ్రి మరుగుపరిచి మీరే ఇక్కడ బయలుపరచబడి మీ వాక్యమును తండ్రి మేము ధ్యానించుండగా మీ కృపా సత్య సంపూర్ణతలోకి మేము నడువునట్టుగా తండ్రి మా చేతిని మీరు పట్టుకోవాలని కోరుతుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, మీరే మమ్మల్ని నడిపించండి, అధ్యక్షత వహించమని కోరుతూ మమ్మల్ని మేమందరం తగ్గించుకుంటూ నీ నామాన్ని గణపరుస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనము కొంచెం పరిశీలనగా చూస్తే ఎఫెసీలతో మాట్లాడుతున్నాడు యోహాను గారు. ఏమని మాట్లాడుతున్నాడండి? ఎఫెసీలో ఉన్న సంఘపు దూత. ఒకసారి గట్టిగా చెప్పండి. సంఘపు దూత అనగా ఏంటి? దూత అనగా వర్తమానాన్ని తీసుకొచ్చేవాడు. పరలోకంలో దూతలు ఉన్నారా? ఈ దూత ఆ దూత ఒకటేనా? ఆలోచించండి. సంఘపు దూత ఎఫెసీలో బాగా చదువుదాం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూత, పరలోకములో ఉన్న దూత కాదు. ఎఫెసీ సంఘములో ఉన్న దూతకు ఏమన్నాడు? ఇలాగు రాయము. చదవండి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు చెప్పేది ఏంటంటే అని స్టార్ట్ చేశాడు. దూత అనగా ఎవరండి? అంబాసిడర్, అంటే వర్తమానాన్ని తీసుకొచ్చేవాడు. అతన్ని దూత అంటారు. దూత అంటే చాలామంది ఈ ప్రకటన గ్రంథంలో చాలామంది దైవజనులు ఏమనుకున్నారంటే పరలోకంలో ఉండే దూత సంఘంలోకి వచ్చి బోధించిందేమో అన్న భ్రమలో ఉన్నారు. కానీ ఇక్కడ అదిగా జరిగింది. ఏమని చెప్తున్నాడంటే ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు. ఎవరు ఎఫెసీలో ఉన్న సంఘపు దూత అది కూడా మనం చూద్దాం. దూత అనగా ఎవరంటే దేవదూత కాదని ఇప్పుడు మనకు తెలిసిపోయింది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు మనము ముందుకు వెళ్దాం. అతడు ఫిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి. ఎవరు అతడు? అంటే ఎవరు? అపోస్తులుడు అయిన పౌలు.
వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించి వారు తమ వద్దకు వచ్చినప్పుడు అతడు వారితో నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. మీరు అన్ని తెలుసు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన భావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు బోధించచ్చు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమించి చుట్టినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాల్చుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రేమనిదిగా ఎంచుకొనట లేదు. అయితే 25 ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఈ సంఘమునకు ఏదో జరుగుతుంది. అందుకని ఏమంటున్నాడు, మీరు ఇక నా ముఖము చూడరు అని పౌలు గారు చెప్తూ ఉంటున్నాడు. దేవుని సంగతులు దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘములు కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునుడుగా ఉంచెను. ఆ యావత్తు అందను గూర్చియు మిమ్మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. వాళ్ళు జాగ్రత్త వహించమని చెప్తూ ఉంటున్నాడు. 29:30 నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. ఎవరిని ఈడ్చుకొని పోతారండి? ఇంకా చదివినాం 30వ వచనం. ఎవరిని ఈడ్చుకొని పోతారు వీళ్ళు? శిష్యులు అంటే ఎవరు? క్రీస్తును అంగీకరించిన వారు శిష్యులు. అపోస్తలుల కార్యములు 11:26. ఏ విధంగా మనము వీళ్ళను క్రైస్తవులు అని అంటాము అనే దానికి ఆధారపూర్వకమైన వచనము, డాక్యుమెంటరీ. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనము. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు. ఎవరండి శిష్యులు? అంటే యేసును అంగీకరించిన ప్రతి వాడు క్రీస్తుకు శిష్యులు. పూర్వకాలం మంది ఎవరెవరికి ఉన్నారు? యోహానుకు శిష్యులు ఉన్నారు, క్రీస్తుకు ఉన్నారు, ఇంకా మన అన్యజనులకు అన్య దేవతలకు శిష్యులు ఉన్నారు.
రొంపాను దేవతకు కూడా శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ క్రైస్తవులు ఎవరు అనబడ్డారు? యేసును అంగీకరించిన వారు ఆయన శిష్యులుగా మారిన వాళ్ళు క్రైస్తవులుగా మారిపోయినారు. అదన్నమాట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎఫెస్సీలో ఉన్న సంఘమునకు దూతకు ఏం రాస్తున్నాడంటే, నీ సంఘము యొక్క పరిస్థితిని గురించి నువ్వు మెలకుగా ఉండు అని చెప్తూ ఉంటున్నాడు. సంఘము యొక్క పరిస్థితులు ఎట్లున్నాయంట? ఎలా ఉన్నాయండి? ఎఫెసీ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉందంటే, నీ ప్రేమను కోల్పోయిన స్థితిలో ఉంది. మొదటి ప్రేమను మరిచిన స్థితిలో ఉంటుంది. మొదటి ప్రేమ అంటే ఏంటి? ఉదాహరణ మాట్లాడుకుందాం. మొదట్లో అంటే పెళ్ళైన మొదటి 3-4 నెలలు ఎలా ఉంటారంటే భార్యాభర్తలు ఎలా ఉంటారు? మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకునే పరిస్థితిలో ఉండరు, అస్సలు ఉండదు. ఎట్లుంటారంటే అన్యోన్యంగా ఉంటారు. మిగతా 3 నెలలు గడిచిన 6 నెలల తర్వాత ఎట్లుంటుందంటే కొంచెము తగ్గుద్ది. మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత ఏమైపోద్ది? డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ప్రేమ ఏమైపోతుంది అంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు భార్య అంటది, ఏమంటుంది అంటే, పెళ్ళైన కొత్తలో ప్రేమించినట్టు ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని అంటే, నీకు ప్రేమ తగ్గింది అంటది. భర్త కూడా అదే అంటాడు, ఈ మధ్య నీకు ప్రేమ తగ్గింది, ఎప్పుడు వాడికి అన్నం పెట్టాలా, వాడిని చూసుకోవాలని స్కూల్కి పంపించాలంటాడు. మొదటి ప్రేమ నీకు లేదు, మొదటి ప్రేమ లేదు. ఎఫెసీలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, క్రీస్తుని అంగీకరించినప్పుడు ఉజ్జీవంగాను బలంగాను సాక్షాత్కరంగాను ఉన్న జీవితాలు ఏమైనాయండి? చల్లారిపోయినాయి. మొదటి ప్రేమను కోల్పోయినారు. యేసుప్రభు దాన్ని ఒప్పుకోడు. నీ భార్య అయినా ఒప్పుకుంటుంది, నువ్వు భర్త అయినా ఒప్పుకుంటాడు, కానీ యేసు ఒప్పుకోడు. మొదటి ప్రేమను నువ్వు విడిచిపెడితే ఆయన ఒప్పుకునే ప్రేమికుడైతే కాడు. నువ్వు స్టార్టింగ్ ఏ విధంగా అయితే క్రీస్తును నువ్వు అంగీకరించి ఉన్నావో, నీ పరుగు తుదముట్టించేంత వరకు అదే లైన్లో ఉండాలి, అదే బ్యాలెన్స్లో ఉండాలి, అదే మార్గంలో ఉండాలి. అలా లేక నువ్వు అప్ అండ్ డౌన్ అవుతున్నావు అంటే ఏంటంటే ఎఫ్ఎస్సీ యొక్క సంఘం యొక్క పరిస్థితిలో ఉంటున్నావు. మనము ఏ విధంగా ఉంటున్నాం అంటే ఎఫ్ఎస్సీలో ఉన్న సంఘపు అక్కడ ఉండే విశ్వాసుల లెక్క మనం ఉంటున్నామని మనకు అర్థమైపోతుంది. అందుకనే ముందుకు వెళ్దాం. శిష్యుల గురించి మనము అంత ధ్యానిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటే క్రైస్తవులుగా మార్చుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు అయిన యేసు ప్రభు 12 మంది శిష్యులకు చెప్తున్న మాట. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చొచ్చు. మీరు చెప్తే పనికి రాదు. యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్తే పనికి రాదు. ఏం చేయాలంట? బాప్తిస్మం అంటే వాళ్ళను ఒప్పుకునే విధముగా మీ సువార్త ఉండాలి. వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్టు కాదు, వాట్సాప్లో వాక్యాలు పంపించేది కాదు. నీ సువార్త ఎలా ఉండాలా? అవతల వ్యక్తి నమ్మే విధంగా ఉండాలా. అందుకని ఏమని చెప్తున్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా మార్చుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు వారు బాప్తిస్మము తీసుకుంటేనే నువ్వు సేవ చేసినట్టు, తీసుకుంటేనే నీ సువార్త ఫలించినట్టు. అది శిష్యులుగా మార్చే ఒక పని ఏంటంటే, సువార్థికుడు లేదంటే సేవకుడు సువార్థికురాలి యొక్క పని ఏంటంటే, మేకప్ చేసుకొని మైక్ ముందర ఒక గంట సేపు ప్రసంగం చేయడం కాదు. అవతల వ్యక్తి
అంగీకరించాలా. అంగీకరణ లేని సువార్త వేరొక, మనం ఇంతకుముందే దాని గురించి తెలుసుకున్నాం, వేరొక సువార్త. ముందుకు వెళ్దాం. అపొస్తలుల కార్యములు 20:31 కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండు. ఎఫెసీ సంఘానికి చెప్తుంటున్న మాట మెలకువగా ఉండు. మా సంఘంలో మనం ఎలా ఉంటున్నాం? మెలకువగా ఉంటున్నామా? మనము రోజు వస్తుంటున్నాం, వెళ్తుంటున్నాము, బలలో చేస్తుంటున్నాము, ఆరాధన చేస్తూ ఉంటున్నాము. మెలకువగా ఉండడం అంటే ఏంటి? దీని గురించి ఎవరైనా ఆలోచించారా? బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. ఎంతమంది తెలుసు ఈ స్టోరీ? తెలుసు కదండి. క్రైస్తవులు అంటే ఫస్ట్ మనకు ఇలాంటివన్నీ సండే క్లాస్లోనో లేదంటే ఎవరైనా మెసేజ్లలో విని ఉంటాం. బుద్ధి కలిగిన కన్నికలు ఏం చేశారు? వాళ్ళ దివిటీలను ఆరిపోనీయకుండా మెలకుగా ఉండి కాపాడుతున్నారు. బుద్ధి లేని కన్నికలు ఏం చేశారు? నిద్రపోయారు, నూనె అయిపోయింది, దివిటి ఆరిపోయింది. ఇప్పుడు మెలకుగా ఉండు అని నేను చెప్తున్నానంటే ఎఫెసీ సంఘం యొక్క పరిస్థితి ఏంటి? నిద్రపోతారు. మన వాళ్ళది నిద్రపోతారు. నిద్రలో మళ్ళీ కళలో కూడా మన మందిరంలో ఉన్నట్టే కళ. హాలోజినేషన్. అబ్బా అన్న మీరు వాక్యం చెప్తే ఏమి వింటున్నా? ఈ చెప్పేవాడికి కూడా ఉండదు అది. అవునా? నేను ఒకసారి ఇన్ని చూస్తా. ఈ చెప్పినోడే మెసేజ్లో అబ్బా, ఇలాంటి వాటికి పొంగిపోతున్నావా? ఇలాంటి వాటిని చూసుకొని గర్వపడుతుంటున్నావా? అన్న మీరు ఆరాధన చేస్తే ఎంత బాగుంటుంది, వీటికి పడిపోతుంటున్నావా? మీ ప్రార్థన చాలా చక్కగా ఉంది, వీటికి పడిపోతుంటున్నావా? బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? ఇలాంటి సులువుగా చిక్కులు పెట్టే పాపములు పడిపోయి ఉంటున్నారు. ఇలాంటి వాటిలో మనం బ్యాలెన్స్గా మెలకుగా ఉండాలి. ఇలా చెప్తున్నారు అంటే ఆడ దేవుని కృపే జరిగింటుంది. కానీ మనలో ఏమొచ్చి ఉంటుంది? గర్వం వచ్చి ఉంటుంది. ఏమొచ్చి ఉంటుందండి? గర్వం, హెచ్చు. అందరికంటే బాగా చెప్పినానా, రేపు ఇంకా బాగా చెప్పాలా. అందరికంటే బాగా ఆరాధన చేశానా, నెక్స్ట్ వీక్ ఇంకా అలవడతా. అందరికంటే బాగా అంశాలలో ప్రార్థన చేశానా, నెక్స్ట్ టైం ఇంకా మంచి అంశాలు తీసుకుంటాను. అంటే ఏం జరుగుతుంది? క్రీస్తునందు ఎదుగుతూ ఉంటున్నావా, లేదంటే విమర్శకు గురవుతుంటున్నావా? క్రీస్తునందు ఎదుగుతూ ఉండాలి. క్రీస్తు యేసునందు ఎదుగుతూ ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? అందుకని ఏం చెప్తున్నాడు? అపొస్తలుల కార్యములు 20:31 కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని జ్ఞాపకం చేసుకొని, అంటే బుద్ధి చెప్పింది కూడా వీళ్ళు మర్చిపోయినారు. మెలకువగా ఉంటాడు అంటే చెప్పిన విషయాన్ని మర్చిపోయినారు, నిద్రపోతున్నారు. శిష్యులు ఏం చేశారండి? కొండ మీద యేసు ప్రభు నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి అంటే ఏం చేశారు? వాళ్ళు నిద్రపోయినారు. లేచేసరికి ఎవరు వచ్చినారు? ఏలియా. ఎవరు వచ్చినారు? మోషే. ఏం చేశారు వీళ్ళు? లేచి వదరా పర్ణశాల కట్టాలా అంటే ఏ స్థితిలో ఉంటున్నారు వాళ్ళు? ఇహలోక సంబంధమైన పరిస్థితులలో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు. ఎందుకు? పర్ణశాల అంటే ఒక మందిరం కట్టుకున్నాం, లేదంటే ఒక రూమ్ వేద్దాం, యేసులో బొమ్మను ఆడ తెచ్చి ప్రతిష్ఠిద్దాము, ఆడిపోయి ఆరాధన చేద్దాం, అక్కడ ఉందాము, ఈ స్థితిలో ఉంటున్నారు. అందుకని ఏమంటున్నాడంటే ప్రతి మనిషికి బుద్ధి చెప్పడానికే మనకు బైబిల్ గ్రంథం ఇవ్వబడింది. నానా
యుగములు అంటే నానా సందర్భాలలో నానా విషయాలలో ప్రవీణ యేసుక్రీస్తు అనేక సార్లు శ్రమ పొందాల్సిన వచ్చినప్పటికీ ఒక్కసారి యుగములకు ఒక్కసారిగా ఆయన మరణము పొందాడు. పొందిన సువార్తను మనకు ఏది దాచిపెట్టకుండా అంత ఓపెన్ చేసేసాడు. మొత్తం ఏది దాచిపెట్టలే, ఏది మరుగుపరచలే. అందుకని ఏమంటున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు, మీకు తెలియకుండా నేను ఏ విషయం దాచిపెట్టలేదు. క్రీస్తు యేసునందు ఉండే ప్రతిదీ సంఘానికి విప్లూతీకరణ చేసేసాడు, కంప్లీట్గా చెప్పేశాడు. చెప్పినప్పటికీ ఏం చేసినారు? వీళ్ళు మరిచినారు. రెండోది ఏంటంటే నిద్రపోయినారు, మర్చిపోయినారు, నిద్రపోయినారు. ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ? అందుకనే దేవుడు మళ్ళా హెచ్చరిస్తూ ఉంటాడు, మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ సాయంకాల సమయంలో ఏం చేస్తుంటున్నారు మీరు సంఘములో? సంఘము యొక్క విశిష్టతను, సంఘము యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియదంటారా? పక్కన కూర్చోబెట్టుకుంటే సంఘం అంటే ఏందనేది మనమే దేవునికే చెప్పగలిగే అంత స్టామినా దేవుడు మనకి ఇచ్చినప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే బుద్ధి లేని కనికల వల్లే డ్యూటీలను ఆర్పుకొని ఆ సమయంలో పరిగెత్తాం, ఆయాసపడతాం. ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది? వద్దు, ఆ జీవితం మనకొద్దు. ముందుకు వెళ్దాము. దూత అనగా మనం ఇంతకుముందు ఏమనుకున్నాము? దూత అనగా వర్తమానము తీసుకొచ్చి చెప్పేవాడు. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 2 కొరింథీ 8వ అధ్యాయము 23వ వచనం. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడై ఉన్నాడు. దూత అంటే జత పనివాడు. దూత అనగా మరొక అబ్రివేషన్ ఏమిస్తుంది బైబిల్? జత పనివాడు, నాతో కలిసి ప్రయాణం చేసేవాడు, నేను ఏ విషయం అయితే చెప్తున్నానో అది తీసుకెళ్ళి వర్తమానం ఇచ్చేవాడు, నా జత పనివాడు. మన సహోదరులు ఎవరైనా ఏమని అడిగిన ఎడల వారు సంఘముల దూతలు ఫుట్నోట్లు ఏముంది ఒకటిచ్చి అపోస్తులు. అర్థమైందా? ఎవరండి దూత అంటే? అపోస్తులు అంటే పంపబడిన వారు. ఎవరి చేత నుంచి పంపబడ్డారు వీళ్ళు? క్రీస్తు యేసునందు పంపబడిన వారు అపోస్తులు. దూత అనగా మనకేం రావాలి మైండ్లో? పంపబడిన వారు అంటే 12 మంది కాక, అంటే అపోస్తులైన పౌలు 12వ వాడు అయినప్పటికీ అపోస్తులతో పాటు జత పని వారిగా ఉండింది ఎవరండి? ఇక్కడ మనం చూసుకున్నాం. ఎవరు? తీతు ఎవరు? జత పనివారు. రెండోది పంపబడిన వాడంటే అపోస్తులుడు. అర్థమైనా? బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ చదువుదాం 28వ వచనం 23 క్షమించండి. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వాళ్ళు సంఘములో ఉండే దూతలని క్రీస్తు మహిమయున్నయి నేను చెప్పుచున్నాను. ఇంతవరకు మనం చదివిన భాగంలో ఎక్కడైనా మనం బైబిల్లోది కాక పక్కనుండే విషయాలు ఏమైనా తెచ్చుకున్నామా? వాళ్ళు ఎట్టన్నారు, వాళ్ళు ఇది, ఆ కథ ఇది, ఈ కథ ఇది ఏమన్నా వచ్చిందా? ఏం రాదు, ఏది రాదు. ఎందుకంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్కే సమాధానము ఇయ్యాలి. కథలు చెప్పకూడదు. ఉదాహరణ, ధనవంతుడు పరలోక రాజ్యమునకు వెళ్ళాలంటే చాలా కష్టం, కానీ
సూది బెజ్జంలో ఒంటె దూరుట ఎలా? ఎలా? చిన్న ఉదాహరణ, బైబిల్లోనే, బయట కథ చెప్పను. ఎలా? ధనవంతుడు పరలోక రాజ్యంకు వెళ్ళటము చాలా దుర్లభము, కానీ ఒంటె మటుకు సూది బెజ్జంలో దూరిపోద్ది అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు అన్నాడు అంటే అది ఖచ్చితంగా జరగాలి, కథ కాదు. ఆయన ఏదైతే చెప్తాడో ఆయన మాట అవునంటే అవును, కాదంటే మరి ఇప్పుడు ఒంటె సూది బెజ్జంలో దూరుతుందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అడుగుతారు. ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వాడు అట్టివాడు పుట్టని వాడు మేలు. పుట్టని వానికి మేలేంటి? షరతు పుట్టలేదు కాబట్టి వానికి మేలు అంటే నేను పుట్టకుంటేనే నాకు మేలేంటి? పుట్టని వానికి మేలేంటి అంటే పుట్టనోడు అంటే లేడు, లేని వానికి మేలేంటి? ఇది ఎవరన్నా ఆలోచించారా? పుట్టని వానికి మేలు అంటే అర్థం ఏంటి? యేసుప్రభు ఆ మాట అన్నాడు అంటే 100% నిజం. దీని గురించి ఒకరోజు మాట్లాడుకుందాం. ముందుకెళ్దాం. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 25వ వచనం. క్షమించండి, ఫిలిప్పి. మరియు నా సహోదరులు జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపసంచరించిన వాడునైనా ఎపఫ్రొదితు మీ యొద్దకు పంపుడు అగత్యమని అనుకుంటున్నా. ఇక్కడ ఎవరండి? మళ్ళీ ఇంకొక దూత ఎవరండి? ఎఫెఫ్రొదితు కూడా తీతు ఒక దూత, ఈయన ఇంకొక దూత. దూత అనగానే మన మైండ్లోకి రావాల్సింది అంటే పంపబడిన వారిలో మనుషులైతే ఎవరు? అపోస్తలులు. దేవుడు పంపిన వారు దూతలు వేరు. అంటే మరియమ్మ దగ్గరకు వచ్చిన దూతలు వేరు, యేసేపును దర్శించిన దూతలు వేరు, ప్రవక్తలను దర్శించిన దూతలు వేరు. ఇక్కడ సంఘమునకు వచ్చినారు అంటే ఎవరండి? అపోస్తలులు, లేదంటే మనుషులైన వారు, పంపబడిన వారు అని అర్థం. అది ఈ విధంగా తీసుకోవాలి. ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 18వ వచనం. మనం ఇప్పుడంతా చదువుతున్నది కేవలం దూత గురించి అండి. ఈరోజు దూత అనగా గురించి మనకు కొన్ని విషయాలు తెలుసుకునేదానికి నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమియు తక్కువ కాలేకున్నాను. అవి మనోహరమైన సువాసననియు దేవుడికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే ఎఫెఫ్రొదితును సంఘం పంపించినప్పుడు వాళ్ళు కొన్ని థింగ్స్ అంటే తినుబండారాలు లేదంటే సేవకునికి సంబంధించిన అక్కరతలను ఆ సంఘము ఈయన ద్వారా పంపించినప్పుడు ఈయన రిసీవ్ చేస్తున్నాడు. అంటే ఈయన నుంచి ఆత్మీయ ఆహారము, అక్కడ నుంచి శరీరాహారం ఇచ్చి పుచ్చుకొనుట. ఈయన నుండి ఏమెళ్తుందండి? ఆత్మీయ ఆహారము సంఘమునకు వెళ్తుంది. సంఘము నుంచి ఈయనకు కావలసిన అక్కరతలు సంఘము చూడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, సంఘము ఏం చేయాలంటే సేవకుని అక్కరతలను చెప్పకూడదు. సేవకుడు మీరు ఎరగాల, మనమందరం తెలుసుకోవాలా. తెలుసుకొని సంఘము యొక్క అవసరత ఎట్టయితే సేవకుడు తన శరీరాన్ని గుల్ల చేసుకొని సంఘం కొరకు ప్రయాసపడుతున్నాడో మనం కూడా ఏం చేయాలండి? సేవకునికి ఇచ్చే దాంట్లో ధారాళంగా ఉండాలి, కానీ తురచ చేయి ఉండకూడదు. ఎలా ఉండకూడదు? చేయి ఉండకూడదు. త్యాగంగా ఇవ్వాలని ఈయన అడగకూడదు.
ఎవరు అడగకూడదు? సేవకుడు అడగకూడదు. సేవకుడు అడక్క ముందే సంఘము సేవకుని యొక్క అవసరతలను తెలుసుకోవాలి. ఇక్కడ మళ్ళీ బాగా చదువుదాం. ఎలా ఎలా చేస్తున్నారు? ఫిలిప్పి నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎట్లా కలిగి ఉంది? సంఘము ద్వారా కలిగి ఉంది. సంఘము ద్వారా కలిగి ఉంది. బాగా అర్థం చేసుకోవాలి. సంఘము ఇయ్యకపోతే నాకు కొరతగా ఉందని రాస్తాడు. కాబట్టి ఈ సంఘము త్యాగంతో ఉంది. మీరు పంపిన వస్తువులు, మీరు ఏదైతే వస్తువులు పంపారో ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఆయన ద్వారా నేను తీసుకున్నాను. ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును. అంటే సేవకునికి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము. అది దూత, దైవజనుడు, సంఘము రిలేషన్. మన సంఘం ఏ విధంగా ఉంటుంది ఆలోచించండి. మన సంఘము యొక్క అవసరతలను మనం ఎరిగి ఉంటున్నామా? సంఘము యొక్క అవసరతలలో మనము పాలుభాగస్తులమై ఉంటున్నామా? మన సంఘం యొక్క అవసరతను బట్టి మనం కష్టపడుతుంటున్నామా? మెలకుగా ఉంటుంటున్నామా? అనేకులు రాలేని స్థితిలో ఉంటున్నారు, వాళ్ళని మనం పురుగులిపే స్థితిలో ఉంటున్నామా? అనేకులను పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి దేవుని వాక్యంలో వాళ్ళని సమృద్ధిలోకి తీసుకెళ్లే ఆతృత, ఆశ కలిగి ఉంటున్నామా? ఏ స్థితిలో ఉంటున్నా? బుద్ధి కలిగిన వారిలో ఉంటున్నామా? బుద్ధి లేని వారిలో ఉంటున్నామా? అనేకులు ఈ లోక వ్యాపకాలలో మునిగిపోయి ఉంటే, సహోదరుడా, సహోదరి, నీ పని ఏంటి? మనకిచ్చిన పని ఏంటి? ఏమని ఇచ్చాడండి? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని చెప్పిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? దాచుకుంటున్నాం. మనకిచ్చిన కృపను మనం ఏం చేస్తున్నామంటే దాచిపెట్టుకుంటున్నాం. దాచిపెట్టుకొని మనం ఎలా ఉండాలంట? ఆకాశమందు జ్యోతుల వలె. బుద్ధి కలిగిన వారు ఎలా ఉన్నారు? ఆకాశమందు, దానియేలు గ్రంథంలో ఉంది, జ్యోతుల వలె ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? బీరువాలో పెట్టిన తాచిలైట్ లెక్క ఉన్నాం. ఇది మన పరిస్థితి. ముందుకెళ్దాం. తీతు 1వ అధ్యాయము 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతిలో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవరికి చెప్తుంటున్నాడు ఈ మాట? క్రేతిలో ఉన్న వారికి. అంటే దూతలు చేసే పని ఏంటంటే సంఘంలో ఉన్న పెద్దలను నియమించేదానికి వాళ్ళకు అధికారం ఉంటుంది. దూతల యొక్క మరొక బాధ్యత ఏంటండి? వర్తమానం చెప్పడమే కాదు, అక్కడున్న వస్తువులు ఇక్కడికి, ఇక్కడున్న జీవాహారం అక్కడికి తీసుకొచ్చి ఇవ్వడమే కాక, సంఘమును డెవలప్ చేయడానికి, సంఘంలో కొంతమందిని పెద్దలుగా ప్రతిష్ఠించడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? ఇక్కడ దూతను వాడుకుంటున్నాడు. దూత యొక్క పనితీరును మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. జ్ఞాపకం పెట్టుకోండి, దూత అనగా మనకు ఏం రావాలి మైండ్లోకి? ఆయన చేసే పనులు, ఎవరు, ఎక్కడ, ఎందుకు, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దూత యొక్క రెండో పని ఏంటండి? పెద్దలను నియమించడం. అది ముందుకెళ్దాం. గ్రీకు భాషలో అపోస్తలులు అని అంటారు. మన తెలుగులో ఏమంటారంటే పంపబడిన వారు. తెలుగులో ఏమంటారండి? పంపబడిన వారు. గ్రీకు భాషలో అపోస్తలులు. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం.
దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. పంపబడిన వాడు ఫుట్నోట్లో ఏముంది? అపోస్తలుడు. తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట ఎందుకు ఇక్కడ ప్రస్తావించాడంటే, మనకి ఎవడైతే బోధిస్తాడో వాడిని హెచ్చుగా పెట్టుకొని ఎవరినైతే వాడుకొని పంపించిన దేవుణ్ణి ఆయనకంటే కొంచెం కిందకి పెట్టుకుంటారు అన్నమాట. అర్థం కావట్లేదా? ఉదాహరణ చెప్తా. పెన్ను తయారు చేసినోడు గొప్ప, పెన్ను గొప్పదా? మటన్ కొట్టినోడు గొప్ప, మటన్ గొప్పదా? మటన్ కొట్టినోడు లేకపోతే నీకు ముక్క లేదు, పెన్ను తయారు చేసేవాడు లేకపోతే పెన్ను లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే, వాక్యాన్ని బోధించే వాడిని మనసులో పెట్టుకొని వాక్యాన్ని వదిలేస్తాను. వాక్యానికి ఇవ్వాల్సిన స్థానాన్ని మరిచి వాక్యాన్ని బోధించే వానికి స్థానాన్ని కల్పిస్తుంటున్నాం. కొన్ని డినామినేషన్స్ లేదంటే కొంతమంది వ్యక్తులను తెచ్చి విగ్రహముగా పెట్టుకుంటున్నాం. విగ్రహ పూజ అంటే వేరేదేదో కాదు. నీ మనసులో దేవునికి తప్ప ఎవరికి స్థానం ఇస్తావో అదే నీకు విగ్రహం. ఏదండి విగ్రహము? మరియమ్మ బొమ్మో, యేసుప్రభు బొమ్మో, సిలువ కాదు. నువ్వు దేవుని కంటే ఎవరికైతే ముఖ్య స్థానాన్ని ఇస్తున్నావో అది నీ హృదయంలో విగ్రహం. ఆ విగ్రహాన్నే దేవుడు ఏమంటున్నాడు అంటే, విగ్రహ పూజ చేయొద్దు. అనవసరంగా అన్నులను అంటున్నాం. మన కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటి వాడిని కంట్లో నలుసు చూస్తుంటున్నాం. మన కంట్లో ఏమి ఉందండి? దూలం అంటే చాలా మంది తెలుసు. ఎందుకంటే ఇలా అందరూ దాదాపుగా మీ అందరూ పెద్దోళ్ళు ఉన్నారు, ఆ కాలపు యొక్క పరిస్థితులు తెలిసిన వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలకు మీకు తెలుసో తెలియదో కానీ దూలం అంటే ఈ సైజులో ఉంటుంది. ఈ సైజుని కంట్లో పెట్టుకొని అంటే కంటికి కనపడిన నలుసు కోసం మనం వెతుకుతూ ఉంటున్నాం. ఈ అన్నలో ఏముంది, ఈ అక్కలో ఏముంది, ఆ ఆయనలో ఏముందని. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నామో తెలుసా? అందుకని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? యోహాను సువార్త 13:16 దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. దేవుని కంటే గొప్పవాడు కాడు. పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని నీతో నిశ్చయముగా చెప్తున్నా. ఏమని చెప్తున్నా? నిశ్చయంగా చెప్తున్నా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభువును కూడా ఓవర్టేక్ చేసే స్థితిలో మనం ఉన్నాం. అన్నా, నాకు ఈ సేవకుడు చెప్తే ఎంత ఇష్టం అంటే, సేవకుని చూస్తున్నావా? సేవకుని చూస్తున్నావా సిస్టర్, బ్రదర్? వాక్యం చూడట్లా అంటే నీకు కావాల్సింది ఏంది? అతని యొక్క పర్ఫెక్షన్, అతని యొక్క డైలాగ్ డెలివరీ చూస్తుంటున్నావు, వాక్యాన్ని చూడట్లా. ఎందుకు? పంపబడిన వాడి కంటే పంపినవాడు గొప్పవాడు కాడు మన దృష్టిలో అని అర్థమైపోతుంది. పంపబడిన వాడిని చూస్తుంటున్నావు కానీ పంపిన వాడిని చూడట్లా. ఎఫ్ఎస్సి యొక్క సంఘం పరిస్థితి గుర్తు చేసుకోండి. మొదటి ప్రేమ అనేది కోల్పోయి అనేకమైన వ్యాపకాలను తన లేపు తెచ్చుకుంటుంది, అడాప్ట్ చేసుకుంటుంది. ఆ విషయాన్ని, ఈ విషయాన్ని, ఇది అది అని తెచ్చి తలకు భారంగా చేసుకుంటుంది ఎఫ్ఎస్సి సంఘం. అందుకనే చెప్తుంటున్నాడు పౌలు, జాగ్రత్తగా మెలకువగా. ప్రకటన గ్రంథంలో మనం దూత గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చదివినా 2వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘపు దూత ఇలాగు రాయము, 7 నక్షత్రములు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటండి? 7 నక్షత్రాల గురించి తెలుసుకున్నాం. ఏంటి 7 నక్షత్రాలు? ఎవరికైనా తెలుసా?
నక్షత్రము అంటే తెలుసా అండి? అరుంధతి నక్షత్రం కాదు. పెళ్ళికి అయిపోతానే చూపిస్తాడు, నీకు దొరుకుతాయి, కట్టుకునింది దానికి దొరుకుతుంది, కట్టుకున్నవి దొరుకుతుంది అని చూపిస్తాడు అన్నమాట పంతులు. అది కాదు, ఆ నక్షత్రం కాదు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 20వ వచనము, అనగా నా కుడి చేతిలో, ఆయన కుడి చేతిలో నీవు చూస్తున్న 7 నక్షత్రముల గురించి మర్మము ఆ 7 సువర్ణ దీపస్తంభములు సంగతి రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు. 7 సంఘాలకు ఎవరండి? సంఘములకు దూతలనే వారు ఎవరు? మళ్ళీ చదువుతాం. దీపస్తంభము అనగా ఎవరండి? సంఘములకు పంపబడిన దూతలు. సంఘములకి పంపబడిన దూతలు, ఎఫెసరు దూత కానీ, తీతు కానీ, వీళ్ళందరూ ఎవరండి? దీపస్తంభములు అంటే ఇక్కడ పెడతారు. దీపస్తంభం మంచం కింద పెట్టుకోరు. వేసుకో చెప్పినట్టు ఏమని చెప్పినాడు? ఎవడైనా దీపస్తంభం తీసుకుని వాడిని మంచం కింద పెట్టుకుంటాడా? ఏమవుతాడు? అప్పుడు వాడు కాలిపోతాడు, మంచం కాలిపోతుంది. దీపస్తంభంలో దీపాన్ని పెట్టాలి. దీపం తీసుకొచ్చి ఎవడు మంచం కింద పెట్టుకోడు. ఇప్పుడు ఎవరండి ఈ దూతలు? అంటే ఎవరు? దీప స్తంభములు. ఇది పక్కన పెట్టుకుందాం. 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు బాగా చదవండి. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. 7 సంఘములకు దూతలు. 7 సంఘములకు దూతలు. నక్షత్రం అంటే ఎవరండి? పంపబడిన వారు, అపోస్తులు, దూతలు. అర్థమవుతుందా? మళ్ళీ చదువుదామా? ఒకసారి మళ్ళీ చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మము ఆ 7 సువర్ణ దీపస్తంభములు సంగతియు రాయ. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. 7 సంఘములకు దూతలు. ఇప్పుడు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఈయన ఇంటర్లింక్ వచనాలు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు. ఎవరండి? బుద్ధిమంతులు. అంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? క్రీస్తు యేసునందు గుప్తమై ఉన్నాయి. ఇప్పుడు బుద్ధి గలవాడు అంటే ఎవరు? క్రీస్తును అంగీకరించి క్రీస్తు మార్గమును అనుసరించేవాడు బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతుడు ఎలాంటి వాడంట? ఆకాశంలో జ్యోతి వలె పోలినవాడు. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ ఏమన్నా ఉందా? మళ్ళీ ఒకసారి చదువు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. క్లారిటీ ఇచ్చేసింది మాట. అపోస్తులు అంటే ఎవరండి? పంపబడిన వారు, దీపస్తంభము, నక్షత్రము. అర్థమవుతుంది కదా? ఇంతవరకు మనం బయట నుంచి ఏది తీసుకురాలేదు, కథలు ఏం చెప్పుకోవట్లేదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే మనం చూస్తూ ఉంటున్నాం.
రైట్. ఫిలిప్పీలకు 2వ అధ్యాయం, ఫిలిప్పీ 2:16. సనుగులు సంశయాలను మాని సమస్త కార్యములను చేయుడి. 16వ వచనం. అట్టి జనము మీరు జీవవాక్యమును జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, అంటే బైబిల్ చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు అంటే ఈ భూమి మీద మీరు సువార్త పోయినప్పుడు ఏ విధంగా ఉన్నారు? స్టార్స్, సూపర్ స్టార్స్, సినిమా స్టార్స్ కాదు, రియల్ సూపర్ స్టార్స్. ఎవరైతే అనేకులను ప్రభు వైపు త్రిప్పే స్థితిలో ఉంటున్నారో వారిని ఏ విధంగా చెప్తున్నాడు, ఏ విధంగా పోలుస్తుంటున్నాడు? మళ్ళీ చదువుదాం. అట్టి జనములు మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అది దేవుడి యొక్క ప్రణాళిక, సంఘానికి ఇచ్చిన గొప్ప స్థితి. కానీ మనం ఏం చేస్తున్నామంటే నిద్రపోతూ మర్చిపోతూ ఎలా ఉంటున్నామంటే అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నాం. నక్షత్రము గురించి కొన్ని మాటలు చెప్తాను. ఒక 5 నిమిషాలు మనకు టైము, అది తొందరగా ముగించుకుందాము. నక్షత్రము అనే దానికి ఇప్పుడు మామూలుగా సినిమాల వాళ్ళకు, సినిమా హీరోలకు కానీ లేదంటే ఎవరికైనా కానీ స్టార్స్ అనేవి ఇస్తూ ఉంటుంటారు. రేటింగ్ ఇవ్వడము, లేదంటే వాళ్ళకు ఒక ఏమంటారు క్యాలిబర్స్ని బట్టి ఇస్తూ ఉంటారు. అట్లే ప్రవణ యేసుక్రీస్తుకు ఒక స్టార్ ఉంది, తెలుసా అండి? ఆయన కూడా ఒక స్టారే, తెలుసా? తెలీదా? చూద్దామా? బైబిలే చెప్తుంది అది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము. యేసు ప్రభువుకు ఒక నక్షత్రం ఉందా? యేసుకు ఒక నక్షత్రం ఉందా? ఆయన నక్షత్రమును చూచాము. హీరోలకు ఉండే స్టార్లు కనపడవండి, పేరు రాసుకోవాలంతే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు జ్ఞానులు? నక్షత్రాన్ని, అంటే బుద్ధి కలిగిన వాడు ఏ విధంగా ఉంటాడు? జ్యోతుల వలె ఆకాశంలో ఎప్పుడు నిరంతరము మండుతూ ఉంటాడు. అతనికి ఒక స్టార్ ఉంటుంది. ఇప్పుడు నీకు నాకు స్టార్ ఉందా? క్రీస్తులో మీరు ఉన్నారంటే నీకు ఒక స్టార్ ఉంది. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. 2వ అధ్యాయం 2వ వచనం. మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి. అంటే మార్గాన్ని చూపించే స్థితిలో ఉంటుంది. అంటే వాళ్ళకు దారిని చూపిస్తూ ఉంటుంది ఆ నక్షత్రం. ఇప్పుడు మనకున్న నక్షత్రం మృత నక్షత్రమా, జీవించే నక్షత్రమా? ఉంటుందా మనకు జీవించే నక్షత్రము? నిజంగా చెప్దాం, మనసు గుండె మీద చేసుకొని, ప్రభువా నీ కోసము దాదాపుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఆయన బాప్తిసం తీసుకొని, లేదంటే ఒక 6-7 ఏళ్ళ నుంచి బాప్తిసం తీసుకొని నీ అందు విశ్వాసంతో ఉన్నా, నాకు ఒక నక్షత్రం ఉందా ప్రభువా అని గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతామా? నక్షత్రం ఏమో కానీ పేరన్నా ఉందో లేదో ఆయన జీవగ్రంథంలో. నక్షత్రం వరకు ఎందుకు ఉందంటావా? పేరు తెలీదు. బాధాకరమైన జీవితం. ముందుకెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగా. అవి చెవులు ఉంటాయా? అద్దాలు పెట్టుకోవడానికి కాదు, మాస్కులు ధరించుకోవడానికి కాదు, వినడానికి ఉన్నాయా?
వినింది అంగీకరించడానికి ఉందా? మాస్కులు పెట్టుకోవడానికి ఉందా అంటారా? కాబట్టి అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సైన్స్ తెలిసిన వారు తెలుస్తుంది, సూర్యుడు ఒక నక్షత్రమే. అంటే భూమికి దగ్గరగా ఉంది అంతే. భూమికి అదొకటి దగ్గరగా ఉంది కాబట్టి అది నీకు పెద్దగా అనిపిస్తుంది కాబట్టి అది సూర్యుడు అని పేరు పెట్టుకున్నాము. అంతేగాని సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. ముందుకెళ్దాం. ఎఫ్ఎస్సీలకు 3వ అధ్యాయము, ఎఫ్ఎస్సి 3, 8, 9, 10, 11. ఎఫ్ఎస్సీలో రాసిన ఎఫ్ఎస్సీలకు 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధుల అందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. మరుగైనది ఏది దాచబడి లేదు బైబిల్ గ్రంథంలో. మర్మముగా ఏది దాచబడా లేదు. అంతా ఏం జరిగిందండి? అంతా విశదీకరణంగా చెప్పారన్నమాట. మళ్ళీ చదువుదాం. పరలోకములో ప్రధానులు అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని. ఎవరికి తెలియబడిందండి నానా విధమైన జ్ఞానము? ఎవరికి తెలియబడింది? సంఘానికి, అంటే మనకు. పరలోకంలో ఎవరికి ఇవ్వబడలేదు ఆ జ్ఞానము? పరలోకంలో ఉన్న పెద్దలకి ఇవ్వబడలేదు, ఆ దేవదూతలకు ఇవ్వబడలేదు, అక్కడ ఉన్న కేరేపులకు ఎవరికి ఇవ్వబడలేదు. ఎవరికి ఇవ్వబడింది? సంఘానికి నానా విధములైన జ్ఞానము ఇవ్వబడింది. ఉందంటావా మనకు ఆ జ్ఞానము? జ్ఞానం ఉందా? ఆ జ్ఞానం ఉందా? ఏమని మళ్ళీ చదువు. 9వ వచనం ఒకసారి. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని. లాస్ట్ 11వ వచనంలో లాస్ట్ 2 లైన్స్. పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాడు. ఈ కృప అనుగ్రహించాడు. ఈ జ్ఞానాన్ని చెప్పే కృప ఎవరికి అనుగ్రహించాడంటే ఎఫ్ఎస్సి సంఘంలో వారికి చెప్పడానికి ఆ కృప దేవుడు అపోస్తులకు అనుగ్రహించాడు. ఎఫ్ఎస్సీలకు తెలిసిపోయిందా అండి? నానా జ్ఞానం తెలిసిపోయినట్టేనా? తెలిసిపోయింది. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మునుపు ఏం జరిగింది, తర్వాత ఏం జరుగుతున్నది గురించి నానా విధములైన జ్ఞానం గురించి తెలిసిపోయింది. కాబట్టి అపోస్తులు ఈ పంపబడిన వారు ఆ తర్వాత నక్షత్రము వలె వెలుగుచున్నవారు, దీపస్తంభములు, సంఘమునకు దూతలు. ఇది ఈ యొక్క ఎఫ్ఎస్సి సంఘము యొక్క పరిస్థితి. వీళ్ళకు ఏమేమి చెప్తూ ఉంటున్నాడంటే యోహాను గారు మొదటి ప్రేమ గురించి వీళ్ళకు మరలా నేర్పిస్తూ ఉంటున్నాడు. ప్రభు చిత్తం అయితే రేపు బైబిల్ స్టడీలో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దామండి. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం.